ఎక్స్టర్నల్ ఆబ్స్టికల్స్ లో మనం లైఫ్ స్టైల్ గురించి, అలాగే ఎన్విరాన్మెంటల్ ఆబ్స్టికల్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఆయన చెప్పిన దాని ప్రకారమే, ఆయన అబ్జర్వ్ చేసిన దాని వరకు మాత్రమే మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. కానీ ఇంకా ఉన్నాయి. ఆయన రాసిన దాంట్లో ఇంకా కొన్ని అదర్ ఆబ్స్టికల్స్, నాన్ మెడికల్ ఆబ్స్టికల్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఎక్స్టర్నల్ ఆబ్స్టికల్స్ లో లైఫ్ స్టైల్ అండ్ ఎన్విరాన్మెంట్ చెప్పుకున్నాం కదా. అలాగనే ఆర్టిఫిషియల్ ఆబ్స్టికల్స్ లేదా హైడ్రోజెనిక్ ఆబ్స్టికల్స్ అని అంటారు. ఆర్టిఫిషియల్ ఆబ్స్టికల్స్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఇవి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ హ్యానిమన్స్ స్ట్రాంగెస్ట్ క్రిటిసిజం చేశారు అక్కడ. ఏంటిది అది? ఆర్టిఫిషియల్ ఆబ్స్టికల్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకొని దాని మీద ఎక్కువగా ఫోకస్ చేశారు ఆయన. ఏంటా హైడ్రోజెనిక్ డిసీజెస్ అంటే డ్రగ్ డిసీజెస్, నాట్ మెడిసినల్. బాగా గుర్తుపెట్టుకోండి, డ్రగ్ డిసీజెస్. ఏంటవి అవి? ఆయన టైంలో లాంగ్ టర్మ్ అలోపతిక్ డ్రగ్స్ యూజ్ చేయటం, లాంగ్ టైం అలోపతిక్ ప్రిన్సిపుల్ మీద యూజ్ చేసిన హెర్బల్ మెడిసిన్స్ అప్పట్లో. కొన్ని కెమికల్స్, లెడ్ లాంటివి, మెర్క్యూరీ లాంటివి, సిల్వర్ లాంటివి, ఇలాగా కెమికల్స్ కూడా. అట్లా లాంగ్ టైం అలోపతిక్ డ్రగ్స్ మీద ఉన్నా కూడా ఆబ్స్టికల్ గా ఏర్పడుతుంది అది. అలాగనే మెర్క్యూరీ, అయోడిన్, క్వినైన్, స్టిరాయిడ్స్, ఇవన్నీ మెర్క్యూరీని ఎక్కువగా యూజ్ చేయటం. అప్పట్లో అయోడిన్ కూడా బాగా యూజ్ చేసేవాళ్ళు. క్వినైన్ ని మలేరియాలో విపరీతంగా తాగిచ్చేవారు, సింకోనా బార్క్ ని, క్వినైన్. స్టెరాయిడ్స్ బాగా యూజ్ చేసే స్టెరాయిడ్స్, పర్గేటివ్స్, సెడేటివ్స్ అంటే మోషన్స్ అవడానికి ఇచ్చే పంచకర్మ ట్రీట్మెంట్లో ఇచ్చే పర్గేటివ్స్, అలాగనే సెడేటివ్స్. వీటి మూలాన ఒక డిసీజ్ ఏర్పడిపోతుంది. ఇది వాడగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాడగా ఒక ఒక లేయర్ గా ఒక డిసీజ్ ఏర్పడిపోతుంది. అంటే ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేది ఏర్పడిపోతుంది వాళ్ళల్లో. ఒరిజినల్ డిసీజ్ వేరు, వెనకలో ఏ టీబీనో ఏ సూరియాసిస్ తో ఉంది. కానీ ఈ రెమెడీస్ బాగా యూజ్ చేయటం మూలాన వాళ్ళలో ఒక ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేది ఏర్పడుతుంది. ఇలాగ ఏర్పడిన ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేది మనం ఇచ్చిన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కి, యాంటీమాజిక్ మెడిసిన్ ని పని చేయనివ్వకుండా చేస్తుంది. అంటే మనం ఎంతో కష్టపడి యాజ్ ఏ హోల్ కేసు తీసుకొని మయాజ్మెటిక్ గా దాన్ని మ్యాచ్ చేసి, పెథలాజికల్ గా మ్యాచ్ చేసి కరెక్ట్ ప్రిస్క్రిప్షన్ మనం ఇస్తున్నా సరే, ఆబ్స్టికల్స్ అనేవి వాళ్ళు లాంగ్ టైం నుంచి యూజ్ చేసే మెడిసిన్స్ మూలాన ఒక లేయర్ కింద ఏర్పడిపోతుంది. హీ కాల్డ్ దెమ్ యాజ్ ఎ సూడో క్రానిక్ డిసీజెస్. వాటిని నిజమైన క్రానిక్ డిసీజెస్ గా ఆయన కన్సిడర్ చేయలేదు. అవి సూడో క్రానిక్ డిసీజెస్. ఫైనల్ ఇయర్ లోను, పీజీల్లోనూ ఈ సూడో క్రానిక్ డిసీజెస్ అనే టాపిక్ వస్తుంది. అది ఏంటంటే చాలా కాలం పాటు అలోపతిక్ మెడిసిన్ మీద ఉండి అంటే ఒక స్టెరాయిడ్నే యూజ్ చేస్తూ ఉన్నారు అనుకోండి. స్టెరాయిడ్నే యూజ్ చేస్తే స్టెరాయిడ్లో ఇమ్యూనిటీ తగ్గిపోయి కుషిన్ సిండ్రోమో లేకపోతే ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయిన ఒక స్టేటస్ వస్తుంది. అది రియల్ గా తన శరీరం సహజ సిద్ధంగా డెవలప్ చేసుకున్న డిసీజ్ కాదది. ఆ డిసీజ్ ఎలాగొచ్చింది? స్టెరాయిడ్ ని విపరీతంగా వాడటం మూలాన వచ్చింది. అంటే ఆర్టిఫిషియల్ డిసీజ్ అది. శరీరానికి ఆ గుణమే లేదు, అలాగ డెవలప్ చేసుకోవాలన్న ఆలోచనే లేదు. కుషిన్ సిండ్రోమ్ ని నేను స్వతహాగా డెవలప్ చేసుకోవాలన్న ఆలోచనే లేదు. ఆలోచన ఉన్నవి మాత్రమే ట్రూ క్రానిక్ డిసీజెస్. ఇవన్నీ సూడో క్రానిక్ డిసీజెస్. ఒక మెడిసిన్ మూలాన వచ్చిన జబ్బుని సూడో క్రానిక్ డిసీజెస్ కింద ఆయన టైటిలింగ్ చేశారు ఆయన.
Such drugs suppress symptoms but drive disease inward, making cure difficult. దానికి మళ్ళీ మెడిసిన్ వాడతారు. అలా మెడిసిన్ వాడటం మూలాన అది ఇంకా సప్రెస్ అయిపోతుంది. సప్రెస్ అయ్యి క్రానిక్ డిసీజ్‌ని ఇంకా పెంచుతూ ఉంటుంది తప్పితే, ఇదొక డిసీజ్ కింద ఫార్మ్ అయింది. దీని కింద ఇంకొక డిసీజ్‌ని బయటికి రానివ్వకుండా ఆ క్రానిక్ డిసీజ్ లోపల అలాగనే ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటుంది. ఇది ఒక ఆబ్స్టకిల్. ఇది ఆర్టిఫిషియల్ ఆబ్స్టకిల్స్ తోటి ఏర్పడ్డ ఒక డ్రగ్ డిసీజ్. సూడో క్రానిక్ డిసీజ్‌ని డ్రగ్ డిసీజ్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ ఏమి జరగచ్చు? ఇలాగ నువ్వు ఆర్టిఫిషియల్‌గా ఒక మెడిసిన్స్‌ని యూజ్ చేయటం మూలాన క్రానిక్ డిసీజ్ పెరిగిపోతూ ఉంటుంది అని చెప్పావు గదా! ఏమేం జరగచ్చు? ఒకవేళ నీకున్నది ఒక స్కిన్ డిసీజ్ అని అనుకుందాం. దాని మీద స్టెరాయిడ్స్ రాస్తూ వచ్చావు. ఆ స్టెరాయిడ్స్‌కి సంబంధించిన ఒక జబ్బు సెపరేట్‌గా ఏర్పడుతుంది. స్టెరాయిడ్ చేసిన యాక్షన్ మూలాన బయట కనిపిస్తున్న స్కిన్ సింప్టమ్స్ అన్నీ లోపలికి సప్రెస్ అయిపోతూ ఎళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ 2 రకాల కండిషన్స్ ఏర్పడుతూ ఉన్నాయి. సప్రెస్డ్ స్కిన్ ఎరప్షన్స్ అలాగనే అలాగ మెడిసిన్స్ యూజ్ చేయటం మూలాన స్టాపింగ్ ఆఫ్ ద డిశ్చార్జెస్ కూడా స్టాప్ అయిపోతూ ఉంటాయి. ఏంటి ఆ డిశ్చార్జెస్? ల్యూకోరియా కావచ్చు, పైల్స్ కావచ్చు, స్వెట్ కావచ్చు. ఈ డిశ్చార్జ్‌లన్నీ లోపలికి సప్రెస్ అయిపోతూ ఉంటాయి. ఈ సప్రెషన్ అయిపోయి డ్రగ్ డిసీజెస్ సెపరేట్‌గా, దాని సైడ్ ఎఫెక్ట్స్ సెపరేట్‌గా, అది చేసిన సప్రెషన్ మూలాన క్రానిక్ డిసీజ్ ఇంకాస్త లోపలికెళ్ళిపోతూ ఉంటుంది. సో, ఇక్కడ 2 రకాల సిట్యుయేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి మనకి. అలాగనే ఒక్కొక్కసారి పోస్ట్‌పోనింగ్ మెన్స్ట్రువల్ టాబ్లెట్స్ ఏస్తూ ఉంటాం. అది వేయటం మూలాన కూడా నేచురల్ డిశ్చార్జెస్ బయటికి రాకపోవటం మూలాన లోపల ఆర్టిఫిషియల్‌గా ఒక డిసీజ్ స్టేట్ ఏర్పడుతుంది. సో, సప్రెషన్ అంటే న్యూ ఆబ్స్టకిల్స్ ప్లస్ డీపర్ పెథాలజీ అనేది అర్థం చేసుకోవాలి. అంటే సప్రెషన్‌లో ఏం జరుగుతుంది? డ్రగ్ మూలాన ఏర్పడే ఒక స్టేట్ ఆఫ్ ఇది ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్. ప్లస్ డ్రగ్ యాక్షన్ మూలాన నేచురల్ డిసీజ్ సప్రెస్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. అంటే 2 రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఆబ్స్టకిల్ అనేది. థర్డ్ వన్. నెక్స్ట్ ఏంటి?